నీ ప్రతాపమా నా ప్రతాపమా ఈగో పగో కారణం ఏదైతే ఏంటి యుద్ధం మొదలై 30 రోజులైంది. అంతులేని అనర్థం ఇంకా కొనసాగుతూనే ఉంది. పంతం పట్టిన అమెరికా ఇరాన్ సుప్రీం ఖమేనీని అంతం చేసింది. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోనే యుఎస్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన ముసలం ట్రంప్ ఎంట్రీతో ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. ఖమేనీని ఖతం చేసిన అమెరికా ఇప్పుడు ఇరాన్లోని అణ్వస్త్రాలపై ఫోకస్ పెట్టింది. ఓవైపు మిసైల్ వార్ కొనసాగిస్తూనే మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇరాన్ చుట్టూ యుద్ధ నౌకలను మోహరించింది. పెంటగన్ నుంచి 83వ బెటాలియన్ గ్రౌండ్ ఆపరేషన్ కోసం ఇరాన్ తీరంలో ల్యాండ్ అయింది. ట్రంప్ సైగ చేయడమే తరువాయి ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యుఎస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధంలో యెమెన్ హౌతీ రెబెల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ కు మద్దతుగా హౌతీ రెబెల్స్ నిలిచారు. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. ఇరాన్ పై యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్ ను నేరుగా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి. ఇటు ఇరాన్, అటు హమాస్, లెబనాన్ లోని హెజ్బుల్లా, ఇప్పుడు యెమెన్ లోని హౌతీలు కలవడంతో అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు పెరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దళాలు గాజా, లెబనాన్, ఇరాన్లపై దాడులు నిలిపేసే వరకు తాము కూడా వెనక్కి తగ్గమని హౌతీ ప్రతినిధి హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ వార్ లో అమెరికా 10 మెట్లు దిగితే ఇరాన్ 1 మెట్టు మాత్రమే దిగుతోంది. ఇంకా మాట్లాడితే వార్ పై బెట్టు చేస్తోంది. టెన్షన్ తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరుగుతోంది. ఇరాన్ అణ్వస్త్రాల గుర్తు చెప్పాలన్న పాయింట్ పై అమెరికా పట్టు వీడ్డం లేదు. తమ హక్కులను గుర్తించడం సహా యుద్ధ నష్టాన్ని భరించాలని, భవిష్యత్తులో తమపై యుద్ధం ప్రకటించొద్దని ఇరాన్ కండిషన్ పెడుతోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం గ్లోబల్ మార్కెట్ ను తీవ్రమైన అనిశ్చితిలో పడేసింది. ప్రపంచమంతా కోడై కూస్తున్నా సరే వార్ కు ఎండ్ కార్డు వేసేందుకు ఇటు అమెరికా, అటు ఇరాన్ సిద్ధంగా లేవు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. యుద్ధం వల్ల అనర్థం మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపిస్తోంది. శాంతి చర్చలతో ఇకనైనా యుద్ధానికి కళ్లెం పడుతుందా? పడాలి. లేదంటే చివరకు జరిగేది మిగిలేది అనర్థమే.